ఫంక్షన్కి లేట్ అవుతుంది. అక్క రెడీ అయిపోయావా? లేట్ అవుతుంది. వస్తున్నా. ఇదిగో అయిపోయింది, వస్తున్నా. అక్క చాలా సింపుల్గా రెడీ అయింది. ఇదేంటి లోపలికి తలుపేసుకుంది? ఇప్పటిదాకా కంగారు పడింది. రా అక్క వెళ్దాం. ఏంటి దేవి శారీ మార్చేసా? మనం ఒక తల్లికి పుట్టకపోయినా అక్క చెల్లెలమే. మనం ఇద్దరం ఒకలా రెడీ అయితేనే బాగుంది. అందరూ నీలా ఉంటే ఏ తోటి కోడళ్ళ మధ్య గొడవలుండవు దేవి. నడు వెళ్దాం. ఏం చేస్తున్నావు దేవి? సామాన్లు తోముతున్నానక్క. నీకు వీడియో తీయడం వచ్చా? ఏ వీడియో అక్క? అదేనే, పిల్లలు యూట్యూబ్లోను ఇన్స్టాలోను ఇలా ఇలా అంటూ చూస్తారే, ఆ వీడియోలే. రావే కొంచెం తీసి పెట్టవే. వస్తున్నా ఉండక్క. ఏంటక్క చిట్కా చెప్తావా? తీస్తున్నావా? తీస్తున్నానక్క. తీస్తున్నాను, చెప్పు. ఒరే నాన్న, నేను మీ అమ్మని. అన్నం తిన్నావా? నీకు ఇష్టమని సాంబార్ చేశాను, తిన్నావా? బాగుందా? ఇద్దరం కలిసి అన్నం తిన్నా, నువ్వు ఫోనే చూస్తావు. రూమ్లోకి వెళ్ళి కూడా ఫోనే చూసుకుంటావు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చూసుకుంటానే వెళ్ళిపోతావు. పోనీ పిలిచినా పలకవు. పోనీ నేను ఫోన్ చేసినా ఎప్పటికో లిఫ్ట్ చేస్తావు. లిఫ్ట్ చేసినా ఇప్పుడు ఎందుకమ్మా ఫోన్ చేసావని కసురుకుంటావు. రూమ్లోకి వెళ్ళి కూడా ఫోనే చూసుకుంటావు. రాత్రికి ఏ టైంకో పడుకుంటావు. నీకు ఫోన్ మీద ఉన్న ప్రేమ ఈ తల్లి మీద లేదురా. ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అనుకుంటున్నాను నాన్న. ఎక్కడున్నా ఈ వీడియో చూసిన వెంటనే జాగ్రత్తగా ఇంటికి వచ్చి నాన్న, నీకు ఏదైనా జరిగితే ఫోన్ బాధపడదు, ఈ అమ్మ బాధపడుతుంది నాన్న. నా వీడియో కూడా నువ్వు చూస్తున్నట్టయితే ఒక్క కామెంట్ పెట్టు. అబ్బా డ్యూటీకి టైం అయిపోతుంది, ఎంత పని చేసినా తెవలట్లేదు. అబ్బా ఎంత చేసినా ఈ పనులు తెవలవు. ఇవిడేంటి ఆఫీస్కి వెళ్ళిపోతున్నట్టుంది. ఇంట్లో బండెడు చాకరీ చేస్తున్నా, నిమిషం ఖాళీ లేక నడువు నొప్పి వచ్చినా ఇంట్లోనే కదా ఉంది అంటారు. హౌస్ వైఫా అంటారు. అబ్బా అక్క ఎంత అదృష్టవంతురాలు, పిల్లల్ని భర్తని చక్కగా చూసుకుంటుంది. నేను మాత్రం కంగారుగా ఇంత బాక్స్లో వేసుకొని డ్యూటీకి వెళ్ళాల్సి వస్తుంది. దేనికైనా ఒక అదృష్టం ఉండాలి. చక్కగా తన భర్తకి సహాయం చేస్తుంది. నేను ఉన్నాను ఇంట్లో ఒక పని మనిషిలాగా. అక్క వెళ్ళొస్తాను. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో ఏంటో. ఇంకా వెళ్ళే ఆమెను చూసుకుంటూ కూర్చుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? డ్యూటీ నుంచి ఇంటికి వచ్చానా, ఇంకా పని మొదలు. ఏం చేస్తున్నావు అక్క? వచ్చేసావా? ఎంత అదృష్టం. అక్క టీ తాగుతున్నావా? నీకైనా పెట్టి పుట్టి ఉండాలి. చక్కగా దర్జాగా తిరుక్కొని వచ్చింది. నేనే ఉన్నాను ఇంట్లో సేవ చేసుకుని పని మనిషిలాగా. ఇదిగో టీ తాగుతున్నాను. అది చూడు చక్కగా రాణిలా తిరిగి వచ్చింది. టీ పెట్టించే దిక్కు లేదు, తాగడానికి ఖాళీ లేదు. ఇంట్లో పని చేసుకునే గృహిణి అయినా, ఉద్యోగం చేసే మహిళ అయినా, కుటుంబం కోసం కష్టపడడం మాత్రమే మన శ్రీమూర్తులకి తెలిసేది. నేను చెప్పింది నిజమనిపిస్తే నా వీడియోకి ఒక్క లైక్, ఒక్క కామెంట్. హాయ్ ఫ్రెండ్స్, రంగు తక్కువగా ఉన్నారని బాధపడుతున్నారా? ఈ మటాస్ ఫేస్ క్రీమ్ని వారం రోజులు క్రమం తప్పకుండా మీ ఫేస్పై అప్లై చేయండి. అంతే, గోడ కొట్టిన సున్నంలా తెల్లగా మెరిసిపోతారు. అలాగే ఈ మటాస్ స్లిమ్ కేర్ క్యాప్సూల్స్ని నెల రోజులు వాడి చూడండి. అంతే, నెల రోజుల్లో 50 కేజీల బరువు తగ్గిపోతారు. నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా నమ్మకపోతే ఎలా? లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వాడి చూడండి. ఏదమ్మా ఆ క్యాప్సూల్స్ నువ్వు వేసుకొని చూపించు, ఏం జరుగుతుందో నేను చూస్తాను. వామో, నేను వేసుకున్నాక నాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి నేను పోతే ఆడెవడో 10,000 ఇస్తానన్నాడని ప్రమోట్ చేస్తున్నా. ఎంతకీ నువ్వెవరు?
నేను కూడా నీ సబ్స్క్రైబర్నే. నలుగురు ఫాలోవర్స్ని వెనకేసుకుని ఇన్ఫ్లుయెన్సర్ అనే ట్యాగ్ తగిలించుకుని ప్రోడక్ట్ జెన్యువలో కాదో తెలుసుకోకుండా ఎలా ప్రమోట్ చేస్తారు? ఇది వాడి జనాల ఆరోగ్యం చెడిపోతే ఏం చేస్తారు? ఉంది చేతిలో ఒక ఫోను, సోషల్ మీడియాలో అకౌంట్, నలుగురు ఫాలోవర్స్ ఉన్నారు. ఏదో 4 డబ్బులు వెనకేసుకోవాలని ప్రమోట్ చేస్తున్నా. జనాలు ఎలా పోతే నాకేంటి? జెన్యువలో కాదో తెలియని ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? నీ మాట నమ్మి ఆ ప్రోడక్ట్ వాడి జనాల ఆరోగ్యం పాడైపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? నేను ప్రమోట్ చేస్తూనే ఉంటా ఆ పను. అయినా నువ్వెవరితోవే నాకు చెప్పడానికి? ఏం చేసుకుంటావో చేసుకోపా. అలాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ వల్లే కాదు, నీలా ఫేక్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసే వాళ్ళ వల్ల కూడా సమాజానికి అన్యాయం జరుగుతుంది. నీ విషయం ఎవరికి ట్యాగ్ చేయాలో వాళ్ళకే ట్యాగ్ చేస్తా, ఆ సారే అన్నీ చూసుకుంటారు. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఏది ఇవిడా కాళ్ళ మీద పడింది ఏందబ్బా? సారీ ఇంకెప్పుడు ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్స్ డబ్బులు కక్కుర్తిపడి ప్రమోట్ చెయ్యి.